మీకు ఒక డిజాస్టర్ సండే ఈవినింగ్ ఎలా ఉంటుందో చూపిస్తా. హైదరాబాద్కి వచ్చి ఇన్ని డేస్ అవుతున్నా ఎప్పుడు బయటకే తీసుకెళ్లానని మా అమ్మ నన్ను సాగుకొడుతుంది. సండే ప్రశాంతంగా తిందామనుకొని చేసుకున్న బిర్యానీని కూడా ఏదో కొంపలు మునిగిపోతాయన్నట్టు గబగబా తినేసి రోడ్లపైకి వచ్చాము. ఫస్ట్ చార్మినార్కి వెళ్ళాము. ఈ రోజు బంద్ ఉంది, పక్కకెళ్ళి ఆడుకోమన్నాడు. అయినా తగ్గేదేలే అన్నట్టు ట్యాంక్ బండ్కి వచ్చాము. మన రాకతో వర్షం తెచ్చాము. అసలు ఏంది భయ్యా, వర్షంకి హైదరాబాద్ మునిగిపోతున్నా సరే ఒక్క ఫుడ్ స్టాల్ ముయ్యలేదు, జనాలు తగ్గలేదు. ఇక్కడ ఏం చేస్తాం మరి, పిచ్చి పలు రకాలన్నట్టు మేము కూడా అంత వర్షంలో డబ్బులు పెట్టి మరి బుద్ధుడి దగ్గరికి బోట్ షికార్కి వెళ్ళాము. బోట్ లో ఉన్నంతసేపు పెద్ద వానేం లేదు. వాళ్ళ 10 నిమిషాలు బుద్ధుడి దగ్గర ఆపారు చూసారా, అప్పుడు స్టార్ట్ అయిందబ్బా. దుమ్ము లేపేసింది వాన. ఇంకా డబ్బులు పెట్టి వెళ్ళినందుకు తప్పుతుందా, అలా వెళ్ళి బుద్ధుడి బాబాయ్కి హాయ్ చెప్పేసి వచ్చాను. 10 నిమిషాలు ఉంచుతామన్న బోటింగ్ వాళ్ళు కూడా ఆ వానకి 2 నిమిషాల్లో వచ్చేయమన్నారు. అలా బోట్ లోకి వచ్చేసాక వాన ఇంకా ఎక్కువైంది. సో బోట్ ని ముందరికి వెనక్కి కూడా కదిలించలేదు. ఆ వానకి అక్కడ వచ్చే స్మెల్ కి ముక్కులు పగిలిపోయినాయి. ఆఖరికి నేను బయటికి రావడం ఆ ప్రకృతి కూడా సహకరించలేదు. ఇదన్నమాట మన డిజాస్టర్ సండే ఈవినింగ్. మన దరిద్రంకి ఒక లైక్ వేసుకోండి. టాటా.